మంచి మానవ సంబంధాల్లో మరో ముఖ్యమైన అంశం, ఎక్కువగా వినండి, తక్కువ మాట్లాడండి. సరిగ్గా ఇదేనండి మనకి శాతకాంది. మనిషి కనపడితే మాట్లాడడం, అవతలోడు ఇంటర్నాడా సస్తనాడా పట్టించుకోం. వినరు, చాలామంది సస్తుంటారు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మన గురించి చెప్పాలని తాపత్రయం ఉంటుంది చాలా ఎక్కువగా. కానీ మంచి మానవ సంబంధాల్లో ఎక్కువ మాట్లాడటం అయితే రాదండి, ఎక్కువ వినడం అనేదే వస్తుంది. తప్పనిసరిగా మాట్లాడాల్సిన చోట కూడా మాట్లాడకూడదని కాదు నా ఉద్దేశం. నీ పేరు ఏందని అడిగామనుకో, తలకాయ టెగరేసామనుకో, ఎక్కువ వినాలి నేను, మాట్లాడకూడదని, మరీ అన్యాయంగా ఉంటుంది అది. అట్లాంటి చోట్ల ప్రయోగించమని కాదు. మనం ఎక్కువగా మాట్లాడితే మన గురించి ఇతరులకు తెలుస్తుంది. నిజంగా మన గురించి మనకే సంపూర్ణంగా తెలియదు. అలాంటిది ఇన్ని గంటలు నువ్వు మాట్లాడినా నీ గురించి సంపూర్ణంగా అవతల వ్యక్తులకి నువ్వు తెలియజేయలేవు. అన్ని గంటలు వినడానికి కూడా జనం సిద్ధంగా ఉండరు. ఇది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఎంత అవసరమో అంత మాట్లాడితే ఎవరైనా వింటారు. కానీ దొరికినాడు కదా మనిషి అని చెప్పి గంటల తరబడి మనం మాట్లాడితే ఎవరు వినడానికి సిద్ధంగా ఉండరు. మనం ఎక్కువగా వింటే మనకు ప్రయోజనం ఏంటంటే, ఇతరుల గురించి మనకు తెలియని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వినడం ద్వారా మనకు ప్రయోజనం ఎక్కువ. మామూలు సంభాషణల్లో మాట్లాడడం ద్వారా మనకు ప్రయోజనం తక్కువ. అవసరమై మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాల్సిందే, నేను దాన్ని కాదనటం లేదు. మామూలు రోజువారీ సంభాషణల్లో ఎక్కువ విన్నవాడికి జరిగినటువంటి ఉపయోగం లేదా అడ్వాంటేజీ ఎక్కువ మాట్లాడేవాడికి రాదు. 10 మంది జనం కూడితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉండాలని చాలామంది తపన పడుతూ ఉంటారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మాట్లాడితేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మంచి మంచి జోకులు కట్ చేస్తూ ఉంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఈడు జోకులు కట్ చేస్తున్నాడు అనుకుంటున్నాం, అతనికి తెలిసిన జోకులే కట్ చేస్తారు, కొత్త జోకులేం కట్ చేయడు అక్కడ. కాబట్టి ఇతను కొత్తగా ఏం సబ్జెక్ట్ వచ్చింది? నువ్వు వినడం ద్వారా అవతల వాళ్ళ అభిప్రాయాలు, అవతల వాళ్ళ ఆలోచనలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు మొత్తము నీ కరతలామలకమవుతుంది. సైలెంట్గా వినడం. ఒకసారి నేను ఢిల్లీ ప్రయాణం చేశా, 24 గంటలు ప్రయాణం. ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేకుండా కంపార్ట్మెంట్లో ఉండే జనమందరూ మాట్లాడేది వింటూనే 24 గంటలు గడపగలిగాను. మరి టికెట్ అడగడానికి కండక్టర్ వచ్చినప్పుడన్నా మాట్లాడలేదా అని మీరు అనొచ్చు. అతను టికెట్ అన్నాడు, జేబులో టికెట్ చూపించినా మాట్లాడాల్సిన అవసరం లేకుండా పని అయిపోయింది. అంటే అది గొప్ప విషయం అని చెప్పటం కాదు, అవసరం లేని చోట నువ్వు మాట్లాడకూడదు. అవసరమైనప్పుడు తప్పనిసరిగా మాట్లాడాలి. అయితే ఎక్కువగా వినండి అనేది మన మైథాలజీలో, మన పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. వినాయకుడు ఉన్నాడు, ఈయన ఒక దేవుడు. పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి చాటల్లాగా. ఎందుకని? ఎక్కువ వినండి అని చెప్పడానికి అది ఉదాహరణ అన్నమాట. చిన్న కళ్ళు, తీక్షణమైన కళ్ళు ఉన్నాయి, ప్రతిదాన్ని నిశితంగా పరిశీలించమని. ఎంత పొడుగు ముక్కు ఉంది ఆయనకి. పోక్ యువర్ నోస్ ఇంటూ ఎవ్రీథింగ్ అండ్ లెర్న్ ఇట్. ప్రతి దాంట్లో తలకాయ దూర్చి, ముక్కు దూర్చి తెలుసుకొని. పెద్ద పొట్టుంది, బాణపొట్ట. దొరికిందల్లా తినమని, వినమని కూడా అర్థం చేసుకోవచ్చు. వినాయకుడు మనకు ఆదర్శం ఈ విషయంలో. ముఖ్యంగా ముందు చాటల్లాంటి చెవుల సంగతి మర్చిపోకండి. ఎక్కువ వినండి అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఊరికి వింటే చాలదండి, వినేది శ్రద్ధగా వినాలి. మనం మాట్లాడతాం ఏదన్నా ఆఫీసుకు పోయి, అక్కడ ఆఫీసులో ఉండే ఆ ఆఫీసరు తలకాయ ఇట్లా పెడతాడు, అంటుంటాడు. ఒళ్ళు మండుతూ ఉంటుంది మాట్లాడేవాడికి. అరే నేను మాట్లాడుతూ ఉంటే నా ముఖం పక్కన చూడండి, ఎక్కడో దిక్కులు చూసుకుంటూ ఆకాశంలో చూసుకుంటూ ఇంటాడేందని చెప్పి అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా సరే వినాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మాట్లాడే అతని ముఖంలోకి నువ్వు చూస్తూ వినాలి. దీని పేరు ఐ కాంటాక్ట్. మన సినిమా పాటల్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చూడాల్సిందే. కళ్ళల్లో కళ్ళు పెట్టే చూడాలి. ఎటో దిక్కులు చూస్తూ విననేకూడదు, ముఖంలోకి చూస్తూనే వినాలి. వినేటప్పుడు నువ్వు శ్రద్ధగా వింటున్నావు అనే దానికి సంబంధించిన లక్షణాలు కనపడాలి మాట్లాడేవాడికి. ఆ తర్వాత ఏమైంది అట్లా ఒక ఉత్సాహం చూపుతూ ఉండాలి వినేటప్పుడు. తలకాయ ఊపడం, కళ్ళతో నవ్వడం, ముఖ కవలికలు, తలకాయ కదలడం. ప్రతి చిన్న పిల్లలు కూడా నువ్వు చూస్తావు. డోలు కొట్టే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? తలకాయ తెగ ఊపుతారు. ఎందుకని? ఊపకపోతే డోలు కొట్టలేడు అంతే.
అలాగే వినేటప్పుడు శ్రద్ధగా వినడం అనేది ఉండాలి. ఫోన్ చేస్తున్నాను ఫ్రెండ్ ఎక్కడి నుంచి అన్నా, మన మధ్యలో అంటూ ఉంటాం. మనం కాసేపు అని మూలగలేదనుకో, అక్కడి నుంచి ఆడు అరుస్తాడు, ఏమైనా పడుతుందిరా అని. మూలగాల ఎవడన్నా కథ చెప్తా ఉంటే అని మూలగాల. నాలాగా ఉపన్యాసం చెప్తా ఉంటే మాత్రం మూలకూడదండి. మూలిగితే మేము మాట్లాడలేం. క్లాస్ రూమ్లో కూడా పిల్లలందరూ మూలకూడదు. వాళ్ళు మూలిగిన టీచర్ చదువు చెప్పలేడు. మామూలుగా సంభాషణలో ఈ మూలుగుడు అనేది అవసరం. శ్రద్ధగా వినేదానికి అదొక ఉదాహరణ, అది గుర్తు అన్నమాట. ఎప్పుడైనా శ్రద్ధగా వింటున్నాడని తెలిస్తేనే అవతలవాడు మాట్లాడగలడు, లేకపోతే మాట్లాడలేడు. ఇప్పటికి 4 చెప్పుకున్నామండి. చిరునవ్వుని మాట్లాడుకున్నాం, మనిషిని పేరు పెట్టి పలకరించాలని మాట్లాడుకున్నాం, ఎక్కువగా వినండి తక్కువ మాట్లాడండి అని మాట్లాడుకున్నాం, వినేది శ్రద్ధగా వినండి అని మాట్లాడుకున్నాం. 4 ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం.